బండి కట్టిన జోడేట్ల ఏంటా ఎగరడం చూడండి. పొలం అంతా పందులు దక్కిన పత్తి చేనులా ఎలా అయిపోయిందో. మోస్కాల్ మీ ఇద్దరు పేరు చెప్పండి. నా పేరు సునీత. నా పేరు రేణు దేశాయ్. నా పేరేంటి? ఎస్పీ కృష్ణారెడ్డి. మనం ఏమైనా చెప్తే ప్రేక్షకులు నమ్మేలా ఉండాలి, కుమ్మేలా కాదు. సారీ మీ సారీలు లారీల తర్వాత ముందు తొక్కేసిన పొలానికి చెక్కిచ్చలండి. మా దగ్గర డబ్బులుంటే ఇలా ఖాళీగా తిరుగుతూ వీడియోలు ఎందుకు చేస్తామో విజయ్ దేవరకొండ. నాలాంటి మేధావికి నామలు పెట్టారంటే వీళ్ళ కబర్ వచ్చాడు వచ్చాడు. నీ బొడ్లో తయారు గుర్తుందా? లేదురా, ఇంట్లో వెలిగించిన ఆరాతుంది తెచ్చంటే ఉంటావా? వద్దొద్దు. నేను బావా శ్రీకాంత్. నీకు సౌందర్య లహరి కనిపించిందా? లేదురా, మన అసిస్టెంట్ డైరెక్టర్ శోభారెడ్డి కనిపించింది. నాకు సౌందర్య లహరే కావాలి. కావాలని కలిపి చేయడానికి అదేమన్నా కరేపాకు రైసా? అమ్మాయి ఎలా ఉంటదో, ఎక్కడ ఉంటదో, రమ్మలా ఉంటదా, రమ్మ కృష్ణలా ఉంటదా, మన రెండు దేశాలు ఉంటదా? ఎన్నిసార్లు అడిగినా నువ్వు చెప్పట్లేదు కాబట్టి నేనేం చేయలేను. నేను ఇంటికి వెళ్తా, నువ్వు స్కూల్కి పో. నువ్వు కాలేజీకి పో. సారీ అండి, చూసుకోకుండా గుద్దాను. పర్లేదులేండి, నేను చూసుకునే గుద్దాను. మీరు జోకులు బాగా వేస్తారే. జోకులు అంటే జాతరత్నం. నేను నిజంగానే కావాలని గుద్దాను. అవునా? అయితే మళ్ళీ గుద్దండి, లేదంటే కొమ్ములు వస్తాయి. నువ్వు జాతరత్నం కాదే, పెద్ద స్వాతి ముత్యం. ఏంటి? అదేనండి, మీరు ఆడజాతికి ఆనిముత్యం అంటున్నా. థ్యాంక్స్. ఇంకా గుద్దండి. అబ్బా, ఏమైంది? తల బొప్పి కట్టింది, దూల తీరింది. ఇందాకటి నుండి పొట్టేలు పందంలో గుద్దు గుద్దు అన్నావుగా, ఇప్పుడు అర్థమైందా? అర్థమైందిలే గాని కాస్త తుండుబాం తలకి రాయండి. రాస్తా. అబ్బా, ఏమైంది? కళ్ళల్లో తుండుబాం పడిందండి. అవునా? మీరు నాకు బాగా నచ్చేసారండి. అవునా? సేమ్ టు సేమ్ అండి. అవునా? నాకు బాగా సిగ్గేస్తుందండి. నేను రేపు వచ్చి కలుస్తా. బాయ్. వెళ్ళిపోయే ముందు మీ పేరేంటో చెప్పెళ్ళండి. సౌందర్య. నచ్చా? అబ్బో. హలో. అరే నాన్న, చెప్పు నాన్న. నీకోసం ఒక సంబంధం చూశాను, రేపు వెళ్ళి పెళ్లి చూపులు చూసి వచ్చాయి. అలాగే. ఆహా, చూసారా నాకు అన్ని ఎలా కలిసి వస్తున్నాయో. ఈరోజు సౌందర్యాన్ని పడేసినట్టే రేపు లహరిని పడేద్దాం. ఓకే. చెట్టుపై నన్ని కుశలం అడిగి మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసి నిన్ను చూసినాక నిద్రైన రాక మనసే పెళ్లి మంత్రాలు కోరింద
సీజనల్ ఫ్రూట్ కదా, పైగా మా సునీత గారికి కూడా చాలా ఇష్టం. ఇంతకీ మీ పేరేంటండి? నా పేరు లహరి. అమ్మో, లహరి అంటే లాలీపాప్ ఉంటుంది అనుకున్నా, ఇదేంటి లారీ టైర్ లా ఉంది. ఏవండి, మీకు నేను నచ్చానా? అమ్మో, నచ్చలేదంటే ఆ జడతో చంపేసేలా ఉంది. నచ్చిందని చెప్పేద్దాం. నచ్చారండి. అయ్య బాబాయ్, నాకు సిగ్గేస్తుందండి. అబ్బో, మీ ఆడళ్ళు వాకిట్లో ముగ్గులేయడం మానేశారు గాని సిగ్గుపడడం మాత్రం మానరే. మీ సిగ్గు శ్రీకాంత్ అడ్డాల ఎత్తుకుపోను. ఇంతకీ మీ పెద్దోళ్ళు ఉన్నారా? లేరండి, నా చిన్నప్పుడే సైకిల్ కింద పడి చనిపోయారు. సర్లే, కోప్పడకండి. వెళ్ళగానే ఉత్తరం రాయండి. ఈ కాలంలో ఉత్తరాలంటే ఉత్తరప్రదేశ్ అంటే ఫస్ట్ ఎపిసోడ్ లో సుహాస్ కిట్ చూసి ఉత్తరం రాయడం మొదలు పెట్టానండి. పనిలో పని మరి ప్రజ్వల్ గారి స్కిట్ చూసి అరవడం మొదలు పెట్టాల్సిందే. అర్చి అర్చి ఆయాసంతోనే పోయేదానివి. ఏంటి? అదేనండి, వెళ్ళొస్తాను, బాయ్ అంటున్నాను. ఓకే, బాయ్ బాయ్. చిక్కలేదు చిన్నదాని ఆచూకి, చెప్పరాని ఆశలన్నీ హుష్కాకి. చిక్కలేదు చిన్నదాని ఆచూకి, చెప్పరాని ఆశలన్నీ హుష్కాకి. పాపం మా బామార్ది గారికి ఆ సౌందర్య లహరి ఎప్పటికి దొరుకుతుందో ఏమో. ఒక్కరు కాదురా బావా, ఇద్దరు సౌందర్య లహరీలు దొరికారు. అవునా? అవును, కానీ నేనేమో సౌందర్యం లవ్ చేస్తున్నా, లహరి నన్ను లవ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఎలా బావా? ఎలా ఏముందిరా, నేనేమో సౌందర్యాన్ని పెళ్లి చేసుకొని లహరిని ఎలా గాడిగా తగిలించడమే. ఇప్పుడు లాంగారంటే ఎలా బావా? ఎక్కడ దొరుకుతాడు? నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. అయితే ఐడియా నా జీవితాన్ని మార్చేస్తుందా? తేడా వస్తే తాట తీసేస్తుంది కూడా. అర్జెంట్ గా వాళ్ళిద్దరిని పిలిచి నిజం చెప్పి చెప్పాక బ్రతుకుంటే మా ఇంటికి భోజనానికి రా, చస్తే ఎలాగో మీ ఇంట్లో భోజనాలు పెడతారు కాబట్టి మేము వస్తాం. వస్తా బావా. సూపర్ రా రేవంత్. వీడు కూడా హ్యాండ్ ఇచ్చాడు, ఇక లాభం లేదు. తాడో పేడ తెలిసిద్దాం. ఓ సౌందర్య, ఓ లహరి, చిక్ క్లైమాక్స్ వచ్చింది, రండి రండి. ఒక్కసారి ప్రేమించినందుకే నా పరిస్థితి మూలపాడు మెయిన్ రోడ్ లో ములక్కాళ్ళు అమ్ముకునే వాళ్ళు అయిపోయింది. ఇక ప్రేమ ప్రేమ అని మీ పిత్త పరిగెల పాటలు ఒకటి. అక్క, నేను శ్రీకాంత్ ని లవ్ చేస్తున్నానే. నేను మాత్రం శిఖర్ధవన్ని లవ్ చేస్తున్నానా ఏంటి? నేను శ్రీకాంత్ నే లవ్ చేస్తున్నా. అలా కాదే, నాది సిన్సియర్ లవ్. నాది సీజనల్ ఫ్రూట్ లవ్వా? నాది సిన్సియర్ లవ్వే, పైగా నాది ఘాటైన ప్రేమ. నాదేమన్నా ఘాట్ రోడ్ లో ప్రేమ అంటే? వీడు నావాడు. నావాడు. ఆపండి, నేను ఎవరికి కావాలో మీరే డిసైడ్ చేసుకోండి, తర్వాత నాకు చెప్పండి. అప్పటి వరకు నేను మామిడిపళ్ళు తినేసి వస్తా. మేడం పోస్ట్. హాయ్ రవలి, నేను జగపతి బాబుని. నువ్వు నా శుభాకాంక్షలు సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యావు. త్వరగా వచ్చేసి. అబ్బా, జగపతి బాబు అంట. ఇదిగో చెల్లి, శ్రీకాంత్ ని నువ్వే ప్రేమించుకో, నేను వెళ్తున్నా. శ్రీ. హలో హలో, నేను మీ నాగార్జున. మీరు నా ఆటో డ్రైవర్ సినిమాలో సెలెక్ట్ అయ్యారు, త్వరగా వచ్చేయండి. అలాగే యూసమ్రాట్, ఐఎమ్ కమింగ్. కడుపు నిండింది. వీళ్ళ వాయిస్ ఏం వినపడడం లేదే, ఎక్కడికి వెళ్ళారబ్బా? రవలి గారేమో జగపతి బాబు సినిమాకి వెళ్ళారు, దీప్తి గారేమో నాగార్జున గారి సినిమాకి వెళ్ళిపోయారు. మరి నా పరిస్థితి? మనం ఇద్దరం సినిమా చేద్దాం. C5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.